కొన్ని వారాల నుంచి కీర్తనల గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. మనం కొన్ని వారాల నుంచి కీర్తనల గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. ప్రస్తుతానికి 4 అధ్యాయాలు కంప్లీట్ చేసుకుని పోయిన వారమే 5వ అధ్యాయంలోకి మనం ఎంటర్ అయ్యాం. 5వ కీర్తనలోకి మనం ఎంటర్ అయ్యాం. కీర్తనల్ని మనము అధ్యాయం అని పిలవకూడదు బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. 34వ కీర్తన, 5వ కీర్తన, 7వ కీర్తన చెప్పాలన్నమాట. గ్రంథం అనకూడదు, అధ్యాయం అనకూడదు. కీర్తన గ్రంథం అనొచ్చు, అధ్యాయం అనకూడదు అనమాట. 4 కీర్తనలు పూర్తి చేసుకొని 5వ కీర్తనలోకి వచ్చాం. పోయిన వారం మనం రాలేదా? ఓకే. పోయిన వారం చెప్పింది ఏంటన్నా, 4వ అధ్యాయం చివరి వచ్చినమా? నేను ఒంటరిగా ఉండినాను, అదే కదన్నా? సురక్షితముగా చెప్పనా? భలే చెప్పావన్నా. అంశం పేరు చెప్పు. ఒంటరితనమైననో క్షేమమే. అది అర్థమైంది లేనా? 4వ కీర్తన లాస్ట్ వాక్యం పోయినసారి చదువుకున్నాం మనం, పోయిన వారం ధ్యానం చేసాం. ఇప్పుడు 5వ కీర్తనలోకి ఎంటర్ అవుదాం. రాలేదంట అని చెప్తున్నాడు, కరెక్టే. ఇప్పుడు 5వ కీర్తనలోకి మనం ఎంటర్ అవుదాం. 5వ కీర్తనలో 3వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 3వ వాక్యం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడుతుంది, ఉదయాన నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. చదివిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమగునట్లు బోధిస్తూ ఉండగా, వాక్యానుసారంగా బ్రతకాలి అని ఎవరైతే తీర్మానించుకుంటారో వారికి మన దేవుడు సహాయం చేసి నీతిగల మార్గాలలో స్థిరపరచునుగాక. చెప్పబాక నామేనని చెప్పకూడదు. రఘుతమ్ముడు భలే ఆశ్చర్యం ఉంది. రఘుతమ్ముడు మాకు మీ విషయమై మేము ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడేమో నువ్వు రాలా చర్చికి, మేము నేను దేవుడికి అప్పగించేసినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు బాగా వస్తున్నారు చర్చికి. అది మేము దేవుడికి అప్పగించాలా. చాలా సంతోషం తమ్ముడా, ప్రతి వారం రావడం. నువ్వు నీ గురించి ప్రార్థన చేస్తున్నాం మేము. వస్తారు ఖచ్చితంగా ఇంక మీదట. పాయింట్లోకి వెళ్దాం, వాక్యలోకి వెళ్దాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి మనతో అవిలా అప్పుడప్పుడు చూస్తుండు పోతాడంట. మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడాలి అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, అంశం ఉదయకాల ప్రార్థన ప్రాముఖ్యత. అంశం పేరు ఉదయకాల ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. ద ఇంపార్టెన్స్ ఆఫ్ మార్నింగ్ ప్రేయర్. ఎర్లీ మార్నింగా ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్. జీవనం ఏ మార్నింగ్? ఎర్లీ మార్నింగ్, వేకుజాము, ఉదయకాల ప్రార్థన. ఉదయకాల ప్రార్థన యొక్క ప్రాముఖ్యతని దేవుడు మనకి ఈరోజు నేర్పించాలి అనుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఉదయాన్నే ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరు అని కాదు దాని అర్థం. కొందరికి తెలియదు ఎందుకు చేయాలి ఉదయాన్నే ప్రార్థన అంటే. ఉదయాన్నే చేయాలా? మళ్ళీ రోజు ఇంకెప్పుడు చేయకూడదా? దేవుడికి నచ్చదా? ఒక్క ఉదయం చేసిందే నచ్చదా? అయినా ఉదయకాల ప్రార్థన ఎందుకు చేయాలి? అసలు చేయొచ్చా చేయకూడదా? ఏంది ఈ మార్నింగ్ ప్రేయర్ యొక్క విశేషత అనేది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ నేర్పించాలనుకుంటున్నాడు. దావీదు గారు పాడిన ఈ పాట, యెహోవా ఉదయాన్నే నా కంఠస్వరం నీకు వినబడుతుంది అంటే దాని అర్థమైంది, అయ్యా ఉదయమున నా కంఠస్వరము నీకు ఖచ్చితంగా వినబడేటట్టుగా నేను జాగ్రత్త తీసుకుంటా అని చెప్తున్నాడు దావీదు గారు. అంత మాత్రమే కాదు, యెహోవా ఉదయాన నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధము చేసుకొని కనిపెట్టుకొని ఉంటా. ఎప్పుడెప్పుడు 4 వద్దా, ఎప్పుడెప్పుడు 4:50 వద్దా, 5 వద్దా, ఎప్పుడెప్పుడు 4:30 వద్దా, కొంతమంది ఎప్పుడెప్పుడు 3 వద్దా కనిపెట్టుకొని ఉంటారు కొంతమంది. దావీదు గారు కూడా అంతే, యెహోవా ఉదయాన్నే నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధం చేసుకొని రెడీగా ఉంటా. ఐఆమ్ రెడీ. నీ ముందుకు వచ్చి నీతో మాట్లాడడానికి నా ప్రార్థన సిద్ధం చేసుకోమన్నాను ప్రభువా. ఉదయాన్నే
నీ సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేస్తానని దావీదు గారు తన ఉదయకాలపు ప్రార్థన గురించి ఇక్కడ పాడుతున్నట్టు మనం చదివాము అక్కడ. ఈ మాటను తీసుకొని ఇంకా ఉదయకాలం గురించి బైబిల్లో ఏమైనా వచనాలు ఉన్నాయా అంటే అదే కీర్తన గ్రంథంలో ఇంకా చాలా మాటలు ఉన్నాయి. 59వ కీర్తన 16వ వచనం చూడండి ఒకసారి. 59వ కీర్తన 16వ వచనం చదువుతాముడా, తీసిన చదవండి, నేను ఓపెన్ చేసే లోపల చదవండి. 59వ కీర్తన 16వ వచనం నేనే తీసాను. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు, నీ బలమును గూర్చి నేను కీర్తించేదను. అక్కడ ఆపండి. ఇప్పుడు చూడు, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. దావీదు గారు ఉదయాన్నే లేచి 7 పాటలు పాడతాడా, ఉత్సాహ పాటలు పాడతాడంటనా? అందరూ ఎంబీబీ స్టూడెంట్ లాగా చూసుకుంటున్నారు వాక్యాన్ని. చూసుకోండిలే, ఇబ్బంది లేదు, ఏం తప్పులేదు, చూడకూడదు, నేను చూడొద్దని చెప్పట్లేదు. మరి అది చూడటంలోనే పని కాకుండా అప్పుడప్పుడు నా ముఖం కూడా చూడండి. కనికరాజు, నువ్వు నేను ఒకటే కలరు, కాకపోతే కనబడకపోయినా చూడాలా. కనికరాజు అప్పుడప్పుడు నా సార్ చూస్తుండాల. ఉదయాన్నే ఏ పాట పాడతారంట? ఉత్సాహగానం. ఏముందన్నమాట? ఉదయాన్నే నీ కృపను గూర్చి ఉత్సాహగానం, ఆనందంగా పాటలు పాడతానయ్యా నీ సన్నిధిలో వేకువజామున లేసి పాటలు పాడుకొని ప్రార్థన చేసుకోండి చెప్తాం దావీదు గారు ఉదయాన. ఇంకా 83వ కీర్తన, 83వ కీర్తన అక్కడే ఉంది. 83వ కీర్తన ఎన్నో వచనం? 13వ వచనం. అక్కడ ఉదయం గురించి రాశారు. 83వ కీర్తన 88 88 దిండి ఒకసారి. 88, 13. యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. రఘు తమ్ముడా, ఇని మాట, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. దావీదు గారు చెప్తున్నారు ఈ మాటలన్నీ. అయ్యా, ఉదయాన్నే నేను లేచి నా ప్రార్థనతో నిన్ను ఎదుర్కొంటా. ఉదయాన్నే నేను లేచి నీ సన్నిధిలో ఉత్సాహగానం చేస్తా, పాటలు పాడతా. కొంతమంది ఉదయాన్నే ప్రార్థన చేస్తారు, జీవన ప్రార్థన చేస్తారు. ఎక్కడ చేస్తారు తెలుసా? స్తోత్రం అలిలియా యేసయ్యా, బయలుదేరుతున్నావు నాయన, ముందు వెనక కొంచెం చేస్తున్న తండ్రి స్తోత్రం అలిలియా ఆమేన్. అయిపోయిందంతే. 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు అంతే మన ప్రార్థనలు. ఆ 5 నిమిషాలు కూడా నాకు కాపాడు, నన్ను జ్ఞాపకం చేసుకో అంటే వేకుజామున లేచి చేసే బిడ్డలు ఓకే. కొంతమంది అలవాటు ఉండదన్నమాట. ఒకవేళ ఉదయాన్నే చేసినా కూడా 2 నిమిషాలు 3 నిమిషాలు చేస్తారు. దావీదు గారు ఏమంటారంటే, నేను ఉదయాన్నే లేచి ఉత్సాహగానం చేస్తా. మన పాటలు ఉన్న యూట్యూబ్లో చిన్న బాక్స్ తెచ్చుకొని, ఏంది 200కో 300కో బ్లూటూత్ బాక్స్ వస్తుంది ఒకటి చిన్నది, దానికి ఫోన్ కనెక్ట్ చేసుకొని, ఇప్పుడు మనం పాడేం కదా ఆరాధన పాట, ఏం పాట? పేరుకే క్రైస్తవునిగా, ఆ పాట పెట్టి ఉదయాన్నే మొహం కడుక్కొచ్చుకొని 4:30 5 గంటలు 5 గంటలు ఆ పాట పెట్టుకొని 6 గంట సేపు ఉత్సాహగానం స్తోత్ర. నీ ఇల్లంతా దేవుని సన్నిధితో నింపబడిపోద్దంతే యేసునామములో పాటలు పాడినా ఆరాధించినా. ఆ తర్వాత ఒక 15 నిమిషాలు ప్రార్థన చేసుకో, ఎంత బాగుంటుందమ్మా. ఇక్కడ దావీదు గారు ఏమంటారంటే 88, 13 ఏమంటారంటే, ఉదయాన్నే నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటుందయ్యా అని. మోషే గారు కూడా ప్రార్థన చేశారు. 92వ కీర్తన 2వ వచనం తిండి. మోషే గారు కూడా ప్రార్థన చేశారు. అక్కడే మోషే గారు ఏమంటారంటే, నీ నామమును కీర్తించటం మంచిది, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. నా దేవా యెహోవా, మోషే గారు చెప్తున్నారు, నీ కృపని ఉదయాన్నే గంభీర ధ్వని గల సితారాతో స్తుతించుట, కీర్తించుట, పాటలు పాడుట మంచిదే. ఉదయాన్నే మేము పాటలు పాడతామయ్యా, నీ సన్నిధిలో పాటలు పాడతామయ్యా, ప్రార్థన చేస్తామయ్యా అని భక్తులందరూ. మోషే గారు ఉదయకాల ప్రార్థన గురించి చెప్తున్నాడు, దావీదు గారు ఉదయకాల ప్రార్థన గురించి చెప్తున్నాడు. బిడ్డ, ఎందుకు ఇన్నిసార్లు ఉదయకాల ప్రార్థన గురించి? ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, చెప్తే మీకు బోర్ కొడుతుంది. చాలు ఇంతవరకు, పాయింట్లో ముందుకెళ్దాం. అసలు ఉదయకాల ప్రార్థన ఎందుకు ఇంత ఆశీర్వాదకరమైంది, లేదా అసలు ఉదయకాల ప్రార్థన గురించి మనం ఏమి నేర్చుకోవాలి అంటే, ఇప్పుడు దాకా చదివిన వాక్యాన్ని బట్టి కొన్ని పాయింట్లు చెప్తాను బిడ్డరా. ఇప్పుడు దాకా మనం చదివిన పాయింట్లను బట్టి ప్రతి ఉదయాన మనము దేవుణ్ణి ఎదుర్కోవాలి మన ప్రార్థనతో. రాసుకోండి, ప్రతి ఉదయాన దేవుని బిడ్డలు తమ ప్రార్థనతో దేవుణ్ణి ఎదుర్కోవాలి. ప్రతి ఉదయాన దేవుని కృపను గురించి పాడాలి, దేవుని కృపను గురించి స్తుతించాలి.
గంభీర ధ్వని గల తాళాలంటే పాటలు పాడి చప్పట్లు కొడతా ప్రభువును ఆరాధించాలన్నమాట. అది మనం ఒక తీర్మానపూర్వకంగా తీసుకుంటే మనకు ఆశీర్వాదం పెట్టారా. ఉదయకాల ప్రార్థన నువ్వు ఆ విధంగా అలవాటు చేసుకోగలిగితే మనము అది మనకి భౌతికంగా ఆశీర్వాదమే, ఆత్మీయంగా కూడా ఆశీర్వాదకరమే. కొంతమంది ఏమంటారంటే, పాస్టర్ గారు ఉదయకాల ప్రార్థన మాత్రమే దేవుడు వింటాడు, ఉదయకాల ప్రార్థనలోనే ఆశీర్వాదం ఉంది అనేది నిజమైతే, ఇప్పుడు కొంతమంది జాబులు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి షిఫ్ట్లు వారీగా జాబులు ఉంటాయి. ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, అవును కదా జీవనం. కరెక్ట్గా వేకువజాము టైంలో లారీ దోలుతూ ఉంటాడు జీవనిగా. ఇంకా అప్పుడు జీవన్ ఏం చేయాలి, లారీ పక్కన పెట్టి ప్రార్థన చేసాడు అనుకో, పోర్ట్లో అదే లాస్ట్ జాబ్. ఇంకా లారీ పక్కన పెట్టి స్తోత్రం ఆయన అల్లేలుయా అల్లోలియా అన్నాడు అనుకో, ఒరే నీకు మేము శాలరీ మేము ఇస్తే నువ్వు పక్కకి లారీ పక్కకి ప్రార్థన చేస్తాను ఏంది. దేవుని బిడ్డలారా, ఇట్లా జాబులు చేసే వాళ్ళకి కాస్త ఇబ్బంది ఉంటుంది. ఆ షిఫ్ట్లో ఉన్నప్పుడు ఇబ్బందులు ఆపుకుందాం, ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం, అవకాశం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనము దాన్ని చేసుకోవడం మంచిది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, పాస్టర్ గారు దేవుడు ఉదయకాల ప్రార్థన మాత్రమే వింటాడా, ఇంకా మనం ఎప్పుడు ప్రార్థన చేసినా విండా? దేవుడు ఆ ఉదయకాలంలో మాత్రమే శక్తి గలవాడిగా పనిచేస్తాడా? మనకు కూడా కొన్ని టైమింగ్లు ఉన్నాయా, ఫలానా టైంలోనే ప్రార్థన చేయాలని ఉందా? బైబిల్లో ఆ మాట కూడా చూడండి. 55వ కీర్తన 15వ వచనంలో చూడండి ఒకసారి. 55వ కీర్తన 15వ వచనం దావీదు గారు చెప్తారు అక్కడ, తీసారా? 55వ కీర్తన 17వ వాక్యం 17 ఏముంది? సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఖచ్చితంగా మీరు ఉదయకాలం అందే చేయాలి, అప్పుడే నేను ఆలకిస్తాను. మధ్యాహ్నం చేసినా, ఉదయం చేసినా, సాయంత్రం చేసినా నేను అంత ఎక్కువ ఎన్నో అసలు నేను లోకంలోకి రాను, ఉదయాన్ని మాత్రమే వస్తాను అని కాదు. కానీ దేవుడు ఉదయం చేసినా వింటాడు, మధ్యాహ్నం చేసినా వింటాడు, సాయంత్రం చేసినా వింటాడు, అర్ధరాత్రి చేసినా వింటాడు, లేకపోతే ఎప్పుడు చేసినా వింటాడు. ఆయన తన బిడ్డలతో మాట్లాడడానికి, ఆయన తన బిడ్డల దగ్గర తన సన్నిధిని పంపడానికి ఒక టైం అంటూ లేదు. బైబిల్ ఏం చెప్పిందంటే, ఎక్కడ 2-3 కూడి నా నామంలో ప్రార్థన చేస్తారో అది ఏ టైం అయినా నేను అక్కడికి వస్తానని మన దేవుడు చెప్పాడు. కాబట్టి టైమింగు, సమయము, వేళ ఇవన్నీ ప్రభు దృష్టిలో లెక్కలేదు అని మీరు గుర్తుపెట్టుకోండి. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున అని రాయబడి ఉంటుంది. పగలు 3 గంటలకి అనగా మధ్యాహ్నం 3 గంటలప్పుడు పేతురు యోహానులు మందిరంలో ప్రార్థన చేసుకుందామని వెళ్తున్నారు. అది వాళ్ళకి ప్రార్థనా కాలం యూదులకి. పగలు 3 గంటలకు ప్రార్థన చేస్తారు యూదులు, అంటే మధ్యాహ్నం 3 గంటలకి. ఆ తర్వాత అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో పగలు 12 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి ఆకలేస్తూ ఉంది పేతురు గారికి. వాళ్ళ ఇంట్లో భోజనం రెడీ చేస్తున్నారు, మిద్ది మీద ప్రార్థన చేసుకుందామని 12 గంటలకు ప్రార్థనకి వెళ్ళాడు పేతురు గారు. 3 గంటలకు చేసిన వింటాడు, మధ్యాహ్నం 12 గంటలకు చేసిన వింటాడు. ఏ టైంలో చేసినా దేవుడు వింటాడు. ఇది మీరు ఫిక్స్ చేసుకోండి బిడ్డ, పలానా టైమే ఏమి లేదు. అయితే ఉదయకాలమన మన భక్తులు చెప్పారు కదా, యేసు ప్రభు వారి గురించి మనం లోకా సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త మనం చదివితే 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు గురించి ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. ఏముంటుంది తెలుసా? ఆయన వేకువనే లేచి ఇంకా రాత్రి తెల్లవారక మునిపే. 1వ అధ్యాయం 35వ వచనంలో ఉన్న చక్కని మాట ఒకసారి చూడండి మాట. అంటే ఎందుకు ఉదయకాలం గురించి ఇంత ఎక్కువగా చెప్పబడింది అని. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఒకసారి అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి. చాలేవయ్యా అన్నారా, హల్లెలూయా అన్నారా? ఇంకోసారి హల్లెలూయానో మర్యాద ఇంకోసారి చెప్పు, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసయ్య ఎప్పుడు పెడతారా ప్రార్థనకే? ఆయన పెందల కడనే లేచి ఇంకా లేమ్మా అట్ట కూర్చోబెట్టుకోవాలా, కొట్టాలేమ్మా అట్టేసేటప్పుడు దన బకి కొట్టాలా, కూర్చోబెట్టాలి. లేమ్మా నీకు అర్థం కావట్లా, ఏం చెప్పాను? ఆయన పెందల కడనే లేచి ఇంకా చీకటిగా ఉన్నప్పుడే అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ఇంకా చదువుదాం. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. బాంధవ్యన్న, ఏ రోజన్నా మనము
ఇంకా చీకటి ఉండగానే లేచి అరణ్య ప్రదేశాన్ని పోతున్నాం. అది బంధ విన్నా మనం. ఇప్పుడు అడవులు ఏడున్నాయి? ఇప్పుడు అడవులన్నీ కొట్టేసి ఇల్లు కట్టేస్తున్నారు. అరణ్య ప్రదేశానికి పోదాం అనుకుంటే ఎక్కడ ఫోన్లు ఎత్తేస్తే అదొక భయం. ఆల్రెడీ ఒక ఫోన్ పోగొట్టుకొని ఫోన్ బాధితుడిని అయిపోయి ఉన్నాను నేను. పెన్నా నదిలో చూసుకుంటున్నాం. ఇప్పుడు ఆ పెన్నా నదిలోకి ఏ దొంగలు వస్తారో ఆ భయం. యేసుక్రీస్తు వారి రోజుల్లో ఊరికి పక్కనే వాళ్ళ కాలనీకి వాళ్ళ ఏరియాకి ముందే ఏ తోట? గెస్సెమనే తోట, ఒలివ్ తోట దగ్గర. వాళ్ళకి దగ్గర కాబట్టి వెళ్ళడానికి కాదులే, ఏ విధం చేతనైనా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉదయాన్నే లేచి ఏకాంతంగా అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడంట ఉదయాన్నే. అట్లాగని యేసుక్రీస్తు ఉదయాన్నే ప్రార్థన చేశారా? లేదు, ఆయన సాయంత్రం కూడా వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి ఏకాంతంగా సాయంత్రం పూట ప్రార్థన చేసుకునేవాడు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది బిడ్డలారా? ఓ హోలీ జడ్జి బిడ్డలారా, మీకు ఏం అర్థమవుతుంది? అసలు క్రైస్తవులకి ప్రార్థన సమయాలు ఉండాలా అన్న సంగతి మీకు అర్థం కావట్లేదా? ప్రతి క్రైస్తవుడికి ప్రార్థనా సమయాలు ఉండాలి. దట్ ఈజ్ ద రూల్ ఆఫ్ అవర్ బైబిల్. మన పరిశుద్ధ గ్రంథం యొక్క నియమం ఏంటంటే ప్రతి క్రైస్తవుడికి, ప్రతి క్రైస్తవురాలకి ప్రార్థనా సమయాలు ఉండాలా. ఉదయం కుదరలేదా? మధ్యాహ్నం చేసుకో. మధ్యాహ్నం కుదరలేదా? సాయంత్రం చేసుకో. సాయంత్రం కుదరలేదా? రాత్రి 9 గంటలకు 10 గంటలకు చేసుకో. చెయ్యాలి ఖచ్చితంగా. బిడ్డలారా, ప్రార్థన ప్రాకారము వంటిది అనండి. ప్రార్థన ప్రాకారము వంటిది. ప్రాకారం గనక మన ఇళ్ళకి లేదనుకో, ప్రాకారం అంటే ఏంది? ప్రహరీ గోడ అనుకుంటాం మనం. ప్రహరీ గోడ ఒక రకంగా కరెక్టే, కానీ నిజంగా మీకు ఇంకా మంచి అర్థం చెప్పాలంటే పురాతన కాలాల్లో, మన పితరుల కాలంలో ఈ నాగరికత లేనప్పుడు ఊరు కట్టుకొని ఊరు చుట్టూ కట్టేవాళ్ళు ప్రాకారం, గోడ. ఎరికో ప్రాకారం అని విన్నారా మీరు బైబిల్లో? ఎరికో ప్రాకారం అంటే ఎరికో పట్టణం చుట్టూ ఇక మనుషులు పైకి ఎక్కి రాలేరు, ఇంకా అసాధ్యం. శత్రువుల బారి నుంచి కాపాడుకోవడానికి పురాతన కాలంలో పట్టణాల చుట్టూ గోడలు, ప్రాకారాలు కట్టేవాళ్ళు. ఎత్తైన ప్రాకారం. ఆ ప్రాకారం ఎట్లుంటాయి? సిమెంట్ రాళ్ళతో, మన రాళ్ళు కాదు. ఒక ఇల్లే కట్టుకోవచ్చనా ప్రాకారం మీద? ఏం కట్టుకోవచ్చమ్మా? రాహాబు వేసి ఇల్లు ఎక్కడా? ఎరికో ప్రాకారపు గోడ మీద. గోడ మీద ఇల్లు కట్టేసుకునేది. ఆ ఇంటి దారి కూడా ఇంటి పక్క నుంచి నడిచి వెళ్ళిపోవచ్చు. మీకు అర్థం చెప్పాలంటే 2 కారులు పోతాయన్న. 2 కారులు పోతాయి, అంత వెడల్పు గోడ. 2 కారుల గోడ మీద పోతాయి అన్నమాట. అంత వెడల్పుగా ఎత్తు కట్టేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ ప్రాకారం కానీ లేకపోతే, సామెత గ్రంథంలో ఏముంది తెలుసా? ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడును అంతే అనుంది బైబిల్లో. ప్రాకారం లేకపోతే పట్టణాలు పాడైపోతాయి. ప్రహరీ గోడ లేకపోతే కుక్కలతో ఇల్లు పాడైపోద్ది. అలాగే ఒక క్రైస్తవ జీవితానికి ప్రార్థన లేకపోతే కుక్కలకు సాదృశ్యమైన సాతాను శక్తులు 24 గంటలు దాడి చేసి ఈ ఇంటిని, ఈ దేహాన్ని, ఈ దేవుని ఆలయాన్ని పాడు చేసి పడేస్తాయి. అందుకే ఉదయానైనా, మధ్యాహ్నమైనా, సాయంత్రమైనా మన అవకాశాన్ని బట్టి ఖచ్చితంగా ప్రార్థనా సమయాలను దేవుని కొరకు ఏర్పాటు చేసుకుందుము గాక. ఆమేనని చెప్పండి. ఖచ్చితంగా మనము దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసి ప్రార్థనా సమయాలు ఏర్పాటు చేసుకుందుము గాక. మా పాపవాళ్ళు కాలేజీలు చదువుకునే తమ్ముళ్ళు ఏమంటారంటే, అన్న సార్, పాస్టర్ గారు, ఇళ్లలో ఉండే వాళ్ళకంటే ప్రార్థన చేసుకోవచ్చు, కాలేజీల్లో ఉండే మేమేం ప్రార్థన చేసుకున్నాం. మనసుంటే ఏముంటుందన్న? మార్గం ఉంటుంది. నీ బెడ్ దగ్గర నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఫస్ట్ ఎగతాళి చేస్తారు. ఏందా భక్తురాలు వచ్చిన, భక్తురాలు పెద్ద భక్తురాలు అంటారు. నువ్వు అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే, వాళ్ళు ఎప్పుడైతే అందరు నిద్రపోతుంటారో ఆ టైం ఎంచుకొని ఒక 15 నిమిషాలకు, అరగంట ప్రభుతో పెట్టుకొని నువ్వు అలా కంటిన్యూ చేస్తూ ఉంటే, బిడ్డ, నీలాంటి సైన్యాన్ని నువ్వు కాలేజీలో తయారు చేస్తావు యేసు నామములో. వెలుగులో చీకట్లో ఉండే పురుగులన్నీ వెలుగు దగ్గరకు వచ్చినట్లుగా నీతిని ఆశించే పురుగులన్నీ నీ దగ్గరకు వచ్చేస్తాయి. మీరు ఒక టీం అయిపోతారు. ఇప్పుడు కార్తీక్ చేసేది అదే కదా. కార్తీక్ చేసేది ఈ యవనస్తులు అందరిని పట్టుకొని వచ్చి, మొన్న ప్రార్థన జరిగిందన్న మా చర్చిలో, బిర్యానీ తెచ్చి భోజనం ఫంక్షన్ చేశారట వాళ్ళ కాలేజీ వాళ్ళంతా. ఒక టీంను తయారు చేసి నెలకు ఒకసారి ప్రార్థన పెడతారు. వాళ్ళందరూ తీసుకొస్తారు ఇక్కడ చర్చికి. ఆ బిడ్డలందరినీ యవనస్తులు తీసుకొని వచ్చి దేవుని మాటలు చెప్పి వాళ్ళని నడిపించి చేస్తున్నారు. బిడ్డలు కష్టపడుతున్నారు బాగా దేవుని కోసం, యవనస్తులు కూడా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థన జీవితం అనేది ప్రతి క్రైస్తవుడికి ఖచ్చితంగా ఉండాలి. ప్రార్థన చేయని రోజు మన జీవితంలో ఉండడానికి వీల్లేదు అని తీర్మానం చేసుకోవాలి.
ప్రార్థన చేయని రోజు మన జీవితంలో ఉండకూడదు. ఏ సమయమైనా పర్వాలే, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకపోతే ఏమవుతుందమ్మా? ప్రార్థన లేకపోతే ఏమవుతుంది? ప్రాకారం ఉండదు మన కుటుంబానికి, ప్రహరీ ఉండదు మన జీవితానికి. నీ ఆత్మీయ జీవితానికి ప్రాకారం లేదనుకో, సాతాను అనే కుక్కలు వచ్చేస్తాయి ఇంట్లోకి, వచ్చి రకరకాల ఆలోచనలు పెట్టేస్తాయి, జీవితాన్ని నాశనం చేసేస్తాయి, ఎవరికి ఉపయోగం లేకుండా చేసేస్తాయి. కాబట్టి ప్రార్థన ప్రాకారం వంటిది. గంటలు చేయండి అని నేను చెప్పట్లేదు. కనీసం ఒక 15 నిమిషాలు నువ్వు దేవుడితో ఫస్ట్ గడుపు స్టార్ట్ చేయి. దేవుని శక్తి నువ్వు ప్రభు దగ్గర వేడుకో. ప్రభువా, ఒక గంట సేపు ప్రార్థన చేసుకోవాలి ఆశ ఉంది, నాకు చేత కాదు, నా వల్ల కాదు నాయన. ఆశ అయితే ఉంది, ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకున్నాను అని ఆ పాస్టర్ గారు పాడబడారు. నా చేయి పట్టుకో నా యేసయ్యా, నా చేయి పట్టుకో అని మనం పాడాలి. మనం కూడా గంట సేపు ప్రార్థన చేసుకోవాలని ఆశ ఉంది నాయనా, నా వల్ల కావట్లేదు నాయన, ఎలా చేయాలో ఆశ అయితే ఉంది. నీతో రోజులో ఒక్కసారైనా గడపాలి, నీతో రోజులో ఒక్క సమయమైనా గడపాలి అని హృదయంలో నుంచి నువ్వు నిజంగా కోరుకుంటే పరలోకపు తండ్రి అభిషేకాన్ని పంపిస్తాను నీ మీదకి యేసునామంలో. బిడ్డ, ఒక మాట గుర్తుపెట్టుకో, రాసుకో నీ పేపర్లో. నేను ప్రార్థన చెయ్యాలి అని నువ్వు ఎన్నిసార్లు అనుకున్నా చేయలేవు. ఇదేంది పాస్టర్ గారు మళ్ళీ ఈ ట్విస్ట్ పెట్టావు, ఇదేంది మళ్ళీ కొత్తగా చెప్తున్నావు? చెయ్యాలి అని తీర్మానించుకోమని మీరే చెప్పారు, మళ్ళీ చేయలేవు అని నువ్వు అంటే ఎట్టా? మీకంటే కొంచెం ముందు వెళ్తున్నాం కాబట్టి మేము చెప్తున్నాంలే, మిమ్మల్ని టెన్షన్ పెట్టకూడదని. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయాలి అని తీర్మానించుకుంటావో, ముఠా మేస్త్రి గాజులు వేసుకొని మౌనం ఉంటాడా? ముఠా మేస్త్రి అంటే ఆయన ఎవరండి? మా చర్చిలో పాస్టర్ సైతాన్ గాని మనం ఏమని పిలుస్తాము? ముఠా మేస్త్రి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనా జీవితం కోసం తీర్మానం చేసుకుంటావో, ముఠా మేస్త్రి నీ కోసం ఒక టీంని అలర్ట్ చేస్తాడు, అలాట్ చేస్తాడు. అప్పుడు ముఠా మేస్త్రి ఏమంటాడు? అబ్బా, ఈరోజు బాంధవ్య గారు, మిస్టర్ బాంధవ్య కుమార్ గారు ఉదయాన్నే ప్రార్థన చేయాలి తీర్మానించుకున్నారా? ఏ బెటాలియన్, ఎస్ మై లార్డ్, మీ ముగ్గురు కాస్త బాంధవ్యం చూసుకోండి. బాంధవ్య గారు ప్రార్థన గాల్లో తేలిపోవాలంటే జయదేవుని మీకు వాడుకోండి. జయదేవుని గారు లైన్లో పెట్టుకున్నారంటే బాంధవ్య గారు పొరపాటు లేడు. ఏమన్నా లేదంటే మనసు బాగలేదనా, ఏం చేస్తాం ప్రార్థన, ఈ ఇంట్లో కష్టాలకి సమస్యలకి. ఏమనుకున్నారా నన్ను, మీ వయసు ఎంత, నా వయసు ఎంత? ముఠా మేస్త్రి అంటాడు ఈ మాట. ముఠా మేస్త్రి, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయాలని తీర్మానించుకుంటావో అప్పుడే దిగతాడు రంగంలోకి. కాబట్టి వాడు మనం ఎంత ప్రార్థన చేయాలనుకున్నా ప్రార్థన చేయనీయకుండా బొబ్బు పెట్టే చేష్టాలే ఎక్కువ చేస్తాడు. కొంతమందికి నిద్ర బలహీనత ఉంటుంది. ఏ బలహీనత? నా మాటలు నచ్చట్లే కొంతమందికి. ఏ బలహీనత కనుక రోజు? నిద్ర బలహీనత. దుప్పటి కప్పుకొని ఏసీలో హ్యాపీగా పడుకోమంటే ఎంతసేపు పోకుంటారు, కానీ 5 గంటలకు లేచి ప్రార్థన చేయడం ఏమనుకున్నా అసలు? మాకు నిద్ర ఎంత ఇబ్బంది అవుతే 12 గంటలకు తింటుంటివి, ఇంకేడ వెలుగు వచ్చేదే. నిద్రను జయించి లేయాలంటే అది కూడా ఒక మహా కష్టం. అది మీకు తెలుసులే, కొత్తదే ఉంది, కాకపోతే ఓపెన్గా మాట్లాడుతున్నాను నేను. మీరు 12 గంటలకు భోజనం చేసి పడుకోండి, 5 గంటలకు లేస్తే నేను మీకు డబ్బులు ఇస్తా. ఎంతైనా ఇస్తా. పని చేసేవాడు కాదులే, కాస్త సుకుమారంగా ఉండేవాడు లేచి చూపించాను నాకు. నేనేం చెప్తున్నానంటే, వేకువజామున నువ్వు లేచి దేవుని సందులో గడపాలంటే నీకు వచ్చిన ఆటంకాలు ఇంకొక రావు. అందుకే మనం ఏం చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయాన్నే లేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఫాలో అయితేనే వేకువజామున లేచి మనం ప్రభు సందులో కూర్చోగలం. 10 నిమిషాలు కూర్చో, స్టార్టింగ్లో లేచి వెళ్ళిపోయి ఇబ్బందిలే. అయ్యా, నాకు నీతో గడపాలని ఉంది, నా వల్ల కావట్లేదు అయ్యా, నాకు చేత కావడం నాకు నేర్పించిన ఆయన, నీకుతో ఎక్కువసేపు కూర్చోవాలి ఆశ ఉందయ్యా. దావీదు గారు చెప్తున్నారు, ఉదయాన్నే నా కంఠస్వరం నీకు వినబడాలని, ఉదయాన నా ప్రార్థనతో నేను ఎదుర్కొంటానని, ఉదయమున నీ కృపను గురించి పాడతానని దావీదు గారు చెప్తున్నారు. మోషే గారు అయితే 10 తంతుల సితారాతో స్తుతించాలి అని చెప్తున్నారు. పితరులందరూ ప్రార్థన చేశారయ్యా, నా ప్రభువా, నా రక్షకుడా యేసయ్యా, నీవు కూడా భూమి మీద మనిషిగా ఉన్నప్పుడు, మానవుడిగా ఉన్నప్పుడు, ప్రతి వేకువజామున ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పెందరకడే లేచి అరణ్యంలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసేవని బైబిల్ రాయబడి ఉంది నాయన. ప్రార్థన లేకపోతే ప్రాకారం ఉండదంట నాయన. అయ్యా, ప్రార్థన చెయ్యాలన్న ఆశ నాలో ఉందయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, ప్లీజ్ హెల్ప్ మీ మై లార్డ్. 12వ కీర్తన 5వ వచ్చింది అన్న, ఆ మాట మీకు చెప్పాలి నేను. 12వ కీర్తన 5వ వచ్చింది, ఎప్పుడైతే నువ్వు దేవుని సహాయం అడగతావో, అక్కడ దిగుతా నీకు సహాయం. 12వ కీర్తన 5వ వచనం ఏముంది అక్కడ? అన్న ఒకసారి అదే 2వ లైన్లో 3వ లైన్లో, రక్షణను కోరుకొను వారికి అనందనా చదవనా, రక్షణను కోరుకొను వారికి
నేను రక్షణ కలుగు చేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు కనుక రక్షణ కోరుకుంటే నాకు సహాయం చేయి ప్రభువా. మై బిగ్ డాటర్, యు ఆర్ ఆల్సో హియరింగ్ ప్లీజ్. జోసెఫ్ అన్న, అయ్యా వేకుజామున లేయాలి, నా వల్ల కావట్లా, నిద్రమోత వచ్చేస్తుంది, నేను నిద్ర గడపలేకపోతున్నాను ఆయన, నా వయసును బట్టి నేను లేలేకపోతున్నాను అయ్యా, నొప్పులు ఎక్కువ ఉంటున్నాయి అయ్యా. నీతో వేకుజామునే గడపగలిగే కృప నాకు కావాలని ఎవరైతే యెహోవా దగ్గర రక్షణ కోరుకుంటారో వారికి నేను రక్షణ కలుగ చేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అందుకే నా 2 చేతులు పెట్టి దండాలు చెప్పేది ఏంటంటే నువ్వు చేయలేవు బిడ్డ, నీకు దేవుని సహాయం ఉంటే తప్ప నువ్వు చేయలేవు. మన వల్ల కాదమ్మా, మనం ఎన్ని తీర్మానాలు చేసుకున్నా 2 రోజులే. ఈ రోజు నుంచి నేను రోజు లేస్తా. ఒకవేళ ఇప్పుడు యాకోబన్న సంగతి చెప్తా. యాకోబన్న నాకు తెలిసి ఉదయాన ప్రార్థన చేయకుండా మాత్రం ఉండడు ఎట్టి పరిస్థితుల్లో. ఏమన్నా ఎప్పుడు పడుకుంటావా? ఇంతవరకు యేసుప్రభు నమ్ముకున్న కాడి నుంచి ఉదయం చేస్తున్న ప్రార్థన చేస్తున్నావా? ఇబ్బంది లే కదా, 4 గంటలు వేస్తున్నావు కదా. యాకోబన్న ప్రతిరోజు లేస్తాడు 3 గంటలకంట. చూడు, మన సంఘంలో 3 గంటలు వేసి ప్రార్థన చేసే బిడ్డ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా అనండి. అంటే యాకోబన్న మీద మీకు కోపం వచ్చినట్టుంది. యాకోబన్న పేరు చెప్పేలేకి లేదయ్యా, మాకు యాకోబన్న మీద ప్రేమ ఉందన్న గట్టిగా హల్లెలూయా చెప్పు. ఇంకొకసారి చెప్పండి మర్యాదగా. నాకు గాను కోపం వచ్చిందంటే 2 చేతులు ఎత్తిస్తాయి. ఇంకొకసారి అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. వీళ్ళందరూ వాళ్ళ అమ్మ పార్టీ, వాళ్ళ మమ్మీ పార్టీ, పాస్టమ్ పార్టీ ఎన్ని గంటలు లేస్తున్నారు? 3 గంటలు లేస్తున్నాడు. ప్రతిరోజు లేస్తాడు. ఇప్పుడు యాకోబు ఏమనుకుంటాడంటే ఈ చర్చిలో కంటే నాకంటే ఎవడు లేడు, 3 గంటలు లేచి ప్రార్థన చేసేది ఈ చర్చిలో నేనే అని అనుకున్నాడు. అనుకో, పప్పులో కాలేసినట్టే. ఎవరు? యాకోబన్న పప్పులో కాలేసినట్టే. ఎందుకో తెలుసా? 3 గంటలకు లేచి ప్రార్థన చేయడం అనేది దేవుని యొద్ద నుంచి ప్రత్యేకంగా ఇవ్వబడిన తలాంతు. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు కృంగిపోకూడదని. నా పార్టీ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, డాడీ పార్టీ వాళ్ళు కొంతమంది ఉన్నారు. మనమంతా ఒకటే బ్యాచ్. 5 తర్వాత ఏదైనా, ఇంకా 5 తర్వాతే, లేకపోతే అసలు ఈబల్లే. నా బ్యాచ్ వాళ్ళు చెప్తున్నా ఈ మాటలు. పాస్టమ్ పార్టీ వాళ్ళకి మనం చెప్పాలి, వాళ్ళు మన మాట వినరు. మేము 3 గంటలు వేస్తాం, మేము 3 గంటలు 4 గంటలు వేస్తాం, మేము ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాం. పాస్టమ్ పార్టీ వాళ్ళు మనం ఏం చెప్పాలి. ఇప్పుడు డాడీ పార్టీ వాళ్ళు చెప్తున్నా 3 గంటలకు లేచి ప్రతిరోజు బిడ్డరా. ఇంకొక మాట చెప్తా, అతిశయోక్తి కాదు కానీ, అతిశయం కాదు కానీ, దేవుని ఎదుట మహిమ కోసం చెప్తున్నాను నేను. దేవుని మహిమ కోసం నాకు పెళ్ళి ఇప్పుడు 20వ సంవత్సరం జరుగుతుందన్న. ఎన్నో సంవత్సరం? 20వ సంవత్సరం జరుగుతుంది. ఈ పెళ్ళైన 20 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా పాస్టమ్మ ప్రార్థన చేయకుండా పనుకుంది అన్నది నాకు జ్ఞాపకం అయితే, నాకైతే భర్తగా జ్ఞాపకం లేదు. 20 ఏళ్ళుగా వేకుజామున లేచి ప్రార్థన చేయటం దైవజనురాలికి దేవుడిచ్చిన ప్రత్యేకమైన తలాంతు. తలాంతులు ఉండేవాళ్ళు తలాంతులు లేని చూసి ఎగతాళి చేయకూడదు. నేను 3 గంటలు వేసి ప్రార్థన చేస్తాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, అసలు ప్రార్థన చేయకుండా నేను ఉండను. అది నీకుగా వచ్చింది కాదక్క, నీకు నువ్వుగా సాధించుకుంది కాదు, నిన్ను దేవుడు ప్రేమించి నీకు ఇచ్చిన ప్రత్యేకమైన తలాంతు. ఇశ్రాయేల్ పాస్టర్ పాడతాడు పాట ఎక్కడ, ఇంకొకరు పాడండా చూద్దామా? ఎవరికైనా ఇశ్రాయేల్ పాస్టర్ పాడండి, పాట రాద్దాం, అందరు కలిసి పాట రాద్దాం. కొత్త పాట రాయాలి మీరు, ఉండేవాళ్ళు ఎవరైనా ఒక కొత్త పాట రాసి ట్యూన్ చేసి పాడదాం అందరం కలిసి. అప్పుడు మీరు పాడిన పాటలు చూద్దాం, నేను పాడిన పాట చూద్దాం. రాజు, నువ్వు కానీ పాట రాసావంటే ఇటు బడి ముత్తుకూరి చెరులో పడి. కొంతమంది అంటారు నువ్వు పాట పాడితే కుక్కలు అయ్యా పాడబాకయ్యా కుక్కలను వచ్చేస్తున్నాయ్యా అంటారు. కొంతమంది ఏం ఎగతాళి చేస్తారు, అయ్యా ఆయన స్వరం గార్ధప స్వరం. గార్ధపం అంటే గాడిద అని అర్థం. గాడిద స్వరం అంటే గొంతు బాగలేదని అర్థం. దేవుని బిడ్డలారా, పాడటం ఒక తలాంతు, దేవుడిచ్చే ప్రత్యేకమైన తలాంతు. రాయడం ఒక ప్రత్యేకమైన తలాంతు. వాక్యం అర్థమయ్యేటట్టు చెప్పడం కూడా ఒక ప్రత్యేకమైన తలాంతు. ఈరోజు ఇశ్రాయేల్ పాస్టర్ చెప్పేది 2 మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకో, దానికి కారణం ఏంటంటే ఇశ్రాయేల్ పాస్టర్ నాలెడ్జ్ కాదు, అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రత్యేకమైన తలాంతు. అందుకని 3 గంటలు లేచి ప్రార్థన చేయలేని వాళ్ళు బాధపడకూడదు. చేసేవాళ్ళు చూసి దేవుడు నాకు ఇచ్చిందని నేను జాగ్రత్త చేసుకుంటా. ప్రభువా, కనీసం 5 గంటలకు లేచైనా ఒక అరగంట నీతో గడపాలి, నాకు ఆ సహాయం కావాలయ్యా. రక్షణను కోరుకుని వారికి యెహోవా రక్షణ అనుగ్రహించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఎంత చక్కని మాట అన్నది, ఎంత చక్కని మాట. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదనని యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి సహాయం అడగండి దయచేసి, కృంగిపోవద్దు. చెల్లెళ్ళరా, అక్కలరా, అమ్మలరా, యవనస్తులారా,
అన్నా మా సంగతి నీకు తెలియదు ఏముంది, రాత్రిపూట అంటే కష్టమైన మేము లేలేమని అటు అనుకోపకమ్మా, ప్రార్థన చేయి. ఆశ ఉంటే చాలు నీకు. నేను వేకుజామున లేసి నా ప్రభుత్వం ఇప్పుడు రాకపోతే మళ్ళీ భవిష్యత్తు ఇంకా రాదు. మొక్కై వంగనిది మానై వంగునా. మనం చెట్టును వంచాలంటే మొక్కలోనే వంచాలి. పెద్ద అయిపోయిన తర్వాత ఇంకా వంగదా చెట్టు, అలవాటు అయిపోద్ది అట్లా. మొక్కలో వంచకపోతే మానైనప్పుడు వంచలేం. కాబట్టి చేయలేని వాడు దిగులు పడద్దు. అసలు ఉదయకాలంలో ప్రార్థన చేసి అలవాటు లేకుండా ఉండేవాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. నా పార్టీలే, అందరు నా పార్టీ. ఏం టెన్షన్ పడదు మీరు. ఇప్పుడు అడగండి ప్రభుని, దేవా ఉదయకాలమందు ప్రార్థన వల్ల ఆశీర్వాదాలు దైవజనుడు చెప్తున్నాడు మాకు. నేను మరి అక్క మన ఇద్దరు ఒక పార్టీ మరి అక్క. ఇప్పుడు లేచి ఇక్కడి నుంచి అడగదాం, ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా, నేను ఉదయకాలం ముందు నీతో గడపాలని నాకు ఆశ ఉంది ప్రభువా, నా వల్ల కావట్లేదని అవకాశం ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే, మీరు ప్రార్థన చేసిన ఫస్ట్ రోజే దేవుడు మీ ఆసక్తిని చూడడానికి ఆయన మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు. మీరు ప్రతిరోజు కోరుకోవాలా. ఒక వేకుజామున అయిపోయిందంటే దిగులు పడాలా.